బంగ్లాదేశ్ చేస్తాం భారత్ని, నేపాల్ని చేస్తాం భారత్ని, లేకపోతే కనుక శ్రీలంక చేస్తాం భారత్ని అంటే నేను ఇంతకుముందే చెప్పాను. చివరికి అప్పుడు అడుక్కు తినే పరిస్థితి వస్తే అందరం కలిసి రోడ్ల మీద రీళ్లే చేసుకుంటూ బతకాల్సి వస్తుంది అన్నటువంటిది. అదే పరిస్థితి ఇప్పుడు స్పష్టమైపోతుంది. బంగ్లాదేశ్లో హసీనాని యువతలకు పంపించేశారు. అక్కడ విద్య లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, దారుణమైన సంక్షోభంలో ఉంది. పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ పరారు. అదే సమయంలో ఉన్న పెట్టుబడులు తరలిపోతున్నాయి. అది మనకు ఒక రకంగా అదృష్టమైంది. భారతదేశానికి వచ్చారు ఆ బట్టల తయారీ కంపెనీలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. చైనా కూడా బంగ్లాదేశ్ని వదిలేసింది. ఎందుకంటే అక్కడ పనులు ఫ్రీ లేబర్, బేవర్స్గా లేబర్ దొరుకుతారు అనుకున్నప్పుడు, తక్కువకు దొరుకుతారు అనుకున్నప్పుడు చేయించుకుంటారు, లేనప్పుడు వదిలిపోతుంది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు తలకిందులైనవి. ఈ టైంలో ఇప్పుడు ఎవరు ప్రజా విప్లవం చేస్తారో తెలియదు. అధ్యక్షుడు షాబుద్దీన్ ఇంతకుముందు యూనస్ని అక్కడికి రావడానికి సహకరించిన వాడు. సైన్యంతో కలిసి హసీనాని తరిమి వేస్తే తన ఇష్టారాజ్యం నడుస్తుంది అనుకున్నటువంటి వాడు ఇప్పుడు తను రాజీనామా చేశాడు. కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి మనుషులు కూడా దొరకలేదు ఇంతకుముందే చెప్పుకొచ్చాడు. చివరికి దారుణమైన పరిస్థితుల్లో రాజీనామా చేశాడు.